ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీకు కలిగిన స్థిర మనసును విడిచిపడిపోకుండా కాచుకొని ఉండుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సత్యమైన వాక్యం బట్టి దానిని స్థిరపరిచిన దేవాది దేవుని బట్టి మనకు స్థిర మనసు కలుగుతుంది. అయితే దాన్ని విడిచిపోకుండా జాగ్రత్త పడమని పేతురు గారు చెబుతున్నాడు. అయితే ఎలాంటి విషయాల వల్ల మనం పడిపోయే లేదా త్రోవ తప్పే అవకాశం ఉంటుందో వాటిని ముందుగానే చెప్పారు. సంఘంలోకి తప్పుడు బోధలు వస్తాయి, తప్పుదారిలోకి తీసుకువెళ్తారు, సత్యాన్ని దూరం చేసి లోక ఆశలు చూపిస్తారు అని. కాబట్టి అబద్ధ బోధలను మనం కనిపెట్టగలగాలి. సత్యమైన విశ్వాసంలో ఎదగడం ద్వారా, లేఖనాలను చరిత్రలను పరిశీలించడం ద్వారా సత్యమైన బోధ ఏదో అసత్యమైన బోధ ఏదో కనిపెట్టవచ్చు. కాబట్టి మీ సంఘాలలో ఎలాంటి బోధ నడిపింపబడుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. స్థిర మనసు కోల్పోకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.